ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 14వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి పాఠ్యమి ఏప్రిల్ 13వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:52 నుండి ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:25 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం విధియ ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:25 నుండి ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:55 వరకు. నక్షత్రం స్వాతి ఏప్రిల్ 13వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:10 నుండి ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:13 వరకు. తదుపరి నక్షత్రం విశాఖ ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:13 నుండి ఏప్రిల్ 16వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:10 వరకు. కరణం కౌలవ ఏప్రిల్ 13వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:08 నుండి ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:25 వరకు. తైతుల ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:25 నుండి అదే రోజు రాత్రి 9:41 వరకు. గరజి ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:41 నుండి ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:57 వరకు. రాహుకాలం ఉదయం 7:37 నుండి 9:10 వరకు. యమగండ కాలం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:30 వరకు. తదుపరి 3:09 నుండి 3:59 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:27 నుండి సాయంత్రం 4:16 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు. సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:42 చంద్రాస్తమయము ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:10 సూర్యరాశి మేషరాశి జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ రోజు దూరపు బంధువులను కలుస్తారు. ఇంటికి బంధువుల రాక వలన ఖర్చుల భారం మరియు పని భారం అధికమవుతుంది. ఈ రోజు ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్న మహిళలు తమ పాత్రలను చాలా బాగా నిర్వహిస్తారు. చాలా వరకు ఈ రోజంతా బిజీగా ఉంటారు కాబట్టి మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవటం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అధిక పని భారంతో చింతించవలసిన అవసరం లేదు. స్వతహాగా శక్తివంతంగానే ఉంటారు. ఈ రాశి వారికి ఈ రోజు తమ అంతర్గత బలం పనిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారు ఈ రోజు లాభాలు ఆర్జిస్తారు. సంబంధాల నుండి ప్రయోజనాలను పొందే పరిస్థితి కూడా వస్తుంది. ఈ రాశి వారు సంబంధంలో ఉంటే గనక తమ భాగస్వామితో డబ్బు విషయంగా కొంత చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి కోసం ఏదైనా ప్రణాళికను వేయడంలో తొందరపడకండి. ఎటువంటి చర్చలకైనా సరే ఈ రాశివారు ఈ రోజు దూరంగా ఉండాల్సి ఉంటుంది. గతంలో చేసిన కొన్ని పొరపాట్ల నుండి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన సమావేశాల్లో ఈ రాశివారు తమ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభాలు ఉంటాయి. ఇంటికి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. సామాజిక వర్గం పెరుగుతుంది. ప్రభుత్వ పనులేమైనా ఉంటే సజావుగా ఈ రోజు పూర్తవుతాయి. ప్రియమైన వారితో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రాశి వారికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అకస్మాత్తుగా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆస్తిని సంపాదించేటందుకై ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు తమ పరధ్యాన స్వభావం వలన సమస్యలకు గురవుతారు. ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడంలో ఎవరైనా మీకు సహాయం చేయవచ్చు.
కొత్త పనులను కూడా ఈరోజు ప్రారంభించవచ్చు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కృషితో మరియు అంకిత భావంతో పనిచేయటం వలన వ్యాపారస్తులకు లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేరుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు భాగస్వామ్యంలోకి ప్రవేశించకుండా ఉండేటందుకు ప్రయత్నించండి. మీ ప్రసంగాన్ని నియంత్రించుకోండి. కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించేటందుకై ప్రయత్నించండి. ఉద్యోగస్తులు తమ నైపుణ్యాలను పదును పెట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఉన్నతాధికారుల సలహాను తీసుకోవడం మీకెంతో ఉపకరిస్తుంది. యుక్త వయస్సులో ఉన్నవారికి తగిన పెళ్లి సంబంధాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు తీవ్రంగా ఉంటాయి. వైవాహిక సంబంధాలు మధురంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. తలపెట్టిన అన్ని పనుల్లోనూ విజయాలు సాధిస్తారు. అయితే ఎక్కువగా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఈ కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యోగా, ధ్యానం లాంటివి దినచర్యలో చేర్చుకోవాలి. అదే విధంగా సాత్విక ఆహారాన్ని తీసుకునేటందుకై ప్రయత్నించాలి. వేళకు భోజనం, సరైన నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత సమస్యలతో పోరాడుతున్న వృషభ రాశి వారు సరైన విశ్రాంతి తీసుకునేటందుకు సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ రాశి వారికి తమ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా కొంత ఆందోళన ఉంటుంది. అవసరమైతే తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించాలి. భావోద్వేగ పరంగా ఈరోజు ఆలోచనాత్మకంగా ఆలోచించవలసిన సమయం. గృహము, వాహనము మొదలైన వాటికి సంబంధించిన పత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి. సంతానం యొక్క ఏకపక్ష ప్రవర్తన కారణంగా కొంత ఆందోళన చెందుతారు. కాబట్టి సంతానం పైన కూడా ప్రత్యేక శ్రద్ధను వహించాలి. తల్లిగారి వలన, సంతానం వలన కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించండి. పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పనులు సజావుగా పూర్తవుతాయి. కీలకమైన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సైతం లాభదాయకంగా ఉంటాయి. సోమవారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవీ స్తోత్రాలు పఠించాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. సోమవారం నాడు కొత్త ఆలోచనలు చేయటానికి, బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలం. గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు. కఠినంగా కాకుండా ఈరోజు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. సోమవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటి స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.